మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, నాకు చెప్పండి. లక్ష్మణరావు గారు, ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇందాక మీరు ఫోన్లో అందుబాటులో ఉన్నప్పుడు సరిగ్గా వాయిస్ రాలేదు, అందుకే దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. షర్మిల గారు మాత్రం మాట్లాడేటప్పుడు బాబాయ్ చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి ధర్నా చేయలేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ రాజకీయాలు అన్నట్టుగా మాట్లాడారు. షర్మిల గారు మాట్లాడిన దాన్ని ఎలా చూస్తారు, మరి ధర్నా చేయడాన్ని ఎలా చూస్తారు, ఇండియా కూటమి సపోర్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూస్తారు? రానున్న రోజుల్లో ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? నాగారు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఈ రోజున 2014, 2019లో ఎన్డీఏ కూటమి కలిసి వెళ్ళినాయి, 2019 ఎలక్షన్లో ఇడిపోయినాయి, అలాగే 2024 ఎలక్షన్కి కలిసి వచ్చినాయి. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి జంత్రమంత్ర ధర్నాలో మరి ఇండియా కూటమి ఒక 8 పార్టీలు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుందా, స్టాండ్ ఎటువైపు ఉంటుంది అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఎవరైతే స్పెషల్ స్టాటస్ ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు, వాళ్ళకు మా యొక్క ఇది ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఆ యొక్క రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇంకా షర్మిల గారిని మేము పెద్దగా లెక్క చేయట్లా. షర్మిల గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అభ్యున్నతి కోసం, టీడీపీ ఎదుగుదల కోసం మాట్లాడతారు తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏ రోజున మాట్లాడలేదు. ఆవిడ మాటలో మేము అసలు మా యొక్క పరిధిలోకి తీసుకోవట్లా. ఈ రోజున ఇంకో చెప్తూ ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2019 నుంచి 2022 వరకు కూడా కరోనా ఉంది. కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ నవరత్నాలు చూస్తే నాకు భయం వేస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిపోతే ఏమో అని ఎక్కడ మాట్లాడలేదే. ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఏదైతే ప్రజలకు మనం హామీ ఇచ్చామో, ఏదైతే సంక్షేమం మనం నిలబెడతామన్నామో, ఎక్కడైతే నవరత్నాలు తీసుకొచ్చామో ఖచ్చితంగా అవి పేద బడుగు బలైన వర్గాలకి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయా రకంగా వెళ్ళి ఈ యొక్క ప్రతి సంక్షేమ పథకం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, సూపర్ 6 చూస్తే భయం వేస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన దక్షిణ ఈ రోజున ప్రజలకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. ఈ రోజున ఇదంతా దౌర్భాగ్యం. అంటే ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి, 46 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి భయం వేస్తుంది, సంపద సృష్టించగలను నేను, ఈజ్ వెల్త్ క్రియేటర్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అటువంటి మాట్లాడటం అనేది సిగ్గుసేటు. ఎందుకంటే తెలుస్తుందండి, మరొక 3 నెలలు మరొక 6 నెలలు పోతే ఈ రాష్ట్ర ప్రజలే తిరగబడతారు, మేము కాదు, వాళ్ళే తిరగబడతారు, వాళ్ళే కొడతారు, వాళ్ళే అన్ని చేస్తారు, తిడతారు కూడా. ఒకటే చెప్తూ ఉన్నాం, మేము ఇచ్చిన హామీలు అక్కడ కూడా మేము 98% మేము ఇచ్చాం. ఒక సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం తప్ప మీరు 98% మీరు అమలు చేస్తుంటే ప్రజలు మీకు ఎందుకు ఆ రకమైన తీర్పు ఇచ్చారు? నాగారు ఒక నిమిషం సార్, ఈ రోజున మీరు దానికి మాట్లాడితే నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ విడుదల చేసింది, 79 ఎంపీలు మరి ట్యాంపరింగ్ ద్వారా ఏవైతే 5,48,00,000 ఓట్లు అనేది మరి లెక్కింపు తర్వాత యాడైని, ఇవి ఎలా యాడయ్యని పెద్ద పెద్ద ఐటీ నిపుణులు అలాగే అందరూ కూడా అడిగితే కనీసం ఈసీ కూడా సమాధానం చెప్పుకోవట్లా. ఈ రోజు కూడా ఈసీ తల ఎక్కడ పెట్టుకుందో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే లెక్కించిన రోజు ఒక ఫిగర్ చూపించారు, లెక్కింపు తర్వాత ఒక ఫిగర్ చూపించారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు 175కి 175 సీట్లు ఏమండి? ఒకటి లక్ష్మణరావు గారు, ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. లక్ష్మణరావు గారు ఒక్కసారి మాట్లాడింది. లక్ష్మణరావు గారు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, గుడ్డకాల్చి ముఖం మీద వేసినట్టుగా మనం మాట్లాడకూడదు. మీకు 40% ఓటింగ్ వచ్చింది, మీరు ఓడిపోయి ఉండొచ్చు కాక 40% ఓటింగ్ వచ్చింది. 40% ఓటింగ్ ఎలా వచ్చింది? 151 సీట్లు మీరు గెలిచారు గతంలో. మీ ఊహకు వదిలేస్తున్నాం ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయో. ఇది కేవలం అది వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు జనసేన, బీజేపీ అలాగే టీడీపీ వాళ్ళు. ఖచ్చితంగా చూసుకున్న కంగారేమి లేదు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చండి. మీరు అప్పుల్లో ఉందా ఏముందా అవన్నీ ప్రజలకు మీకు తెలీదా? మీరు సంక్షేమ పథకాలు సూపర్ 6 ఎట్టేటప్పుడు ఇవి సాధ్యం కాదు
విషయం మీకు తెలియదా? తెలవాలి. మీరు ఉచిత బస్ అయినప్పుడు మీకు తెలియదా? ఉచిత సిలిండర్ అయినప్పుడు మీకు తెలియదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 ఇస్తామని ప్రతి నెల అన్నప్పుడు మీకు తెలియదా? నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నప్పుడు మీకు తెలియదా? 20 లక్షల ఉద్యోగులు క్రియేట్ చేస్తామన్నప్పుడు మీకు తెలియదా? ఈ రోజున ఎందుకు దొంగ మాటలు, ఎందుకు యూటర్న్ తీసుకుంటా ఉన్నారు? ఒక ఆయనేమో ఉచిత సిలిండర్లు ఇప్పుడు ఇవ్వలేవు అమ్మా, మీ ఆరోగ్యం పోకుండా ఉఫు ఉఫు అని వస్తే ఊపిరితిత్తులకు పొగలిపోయి మీకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా ఆలోచించి మీకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారమ్మా అని ఒక ఆయన ప్రసారం. ఇంకో ఆయనేమో మీకు 15 ఈఎంఐ వచ్చిందా, ఈఎంఐ కూడా 15, అమ్మ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, బాబుకో మీ ఆవిడ నీకో 18,000 అని ప్రసారం చేసిన వ్యక్తి అక్కడ సిగ్గులేదా? ఈ రోజున ఇది కూడా అటకెక్కించారే. ప్రతిది కూడా మీరు ఏమంటే ఒక్క పెన్షన్ పెంచుతా అన్నారు, 1000 రూపాయలు పెంచారు, ఈ రోజున ఇచ్చారు, పర్వాలేదు. రేపు వచ్చిన వాళ్ళు ఎన్ని లక్షల మందికి ఇస్తారు? పై వచ్చిన వాళ్ళు ఎన్ని లక్షల మందికి ఇస్తారు? అసలు ఇప్పుడు 64 లక్షల మందికి మేము ఇచ్చాం, మీ హయాంలో 64 మరొక 5 లక్షల మందికి పెంచేస్తారా? 5 లక్షల మందికి పెంచేస్తారా? చూడాలా? ఒకటే అండి, ప్రజలు గమనిస్తారు. ఎంత మంచి పరిపాలన చేస్తారో మాకు 11 సీట్లు ఇస్తే ఏ పరిపాలన చేయని వాళ్ళకి రేపొద్దున 0. మీరు 5 సంవత్సరాల పరిపాలన చేశాక లక్ష్మణరావు గారు 5 సంవత్సరాలు మొత్తం పరిపాలన చేసిన తర్వాత మీకు ఇచ్చిన తీర్పు 1 month లో మీరు ఏమీ చేయలేకపోయారు ఎలా చెప్తారు? మీరే అన్నారు గత యొక్క డిబేట్ లో మీరేమన్నారు? వాళ్ళకు కూడా ఒక 6 నెలలు టైం ఇవ్వాలని మీరే అన్నారు. అన్నవాళ్ళు మరి మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? రాగారు మంచి మాట అన్నారు, చాలా మంచి మాట అన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. సరే, రేపు వచ్చే సంవత్సరం ఇప్పుడు పెన్షన్ ఎలాగైతే 3 నెలలకి 1000 పెంచిన పెన్షన్ ఫస్ట్ నెలలో 7,000 ఇచ్చారు, మంచిదే. అలాగే ఈ సంవత్సరం ఇవ్వనటువంటి 1500, ఈ సంవత్సరం ఇవ్వనటువంటి అన్నదాత సుఖీభవ ఏవైతే 20,000 ఉన్నాయో అందులో ఒక మొదటి తప్ప ఒక 5,000 వేసుకోండి, ఆ 5,000 అవనియండి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనియండి, ఉచిత బస్సు అనుకోండి. రేపు వచ్చే సంవత్సరానికి ఇవేమో డబుల్ చేస్తారా? ఇవి కూడా కల్పిస్తే ఇస్తారా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు అమ్మవాడి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. వచ్చే సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 84 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఈ తల్లికి వందనాన్ని వచ్చే సంవత్సరం యాడ్ చేసి డబుల్ ఇస్తారా? మాట చెప్పమని అడగడం. ఓకే, మీరు అడిగిన దానికి సుజాత గారు సమాధానం చెప్తారు. ఓకే, లక్ష్మణరావు గారు.